హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన రెసిపీ దోశ, ఇడ్లీ, వడల్లోకి చేసుకునే పల్లీ చట్నీ. చాలా సింపుల్. అలానే అచ్చం హోటల్ స్టైల్లో ప్రిపేర్ చేసుకుందాము. ఎలానో చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు 1 కప్పు వరకు పల్లీలను వేసుకోండి. అలానే అదే కప్పుతో 1 కప్పు వరకు పుట్నాల పప్పును వేసి రెండింటిని బాగా వేగనివ్వాలి. చక్కగా కలుపుతూ వేయించుకోండి. ఫ్లేమ్ని బాగా మీడియంలో పెట్టి ఇప్పుడు 1 స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 10 వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. కట్ చేసి వేసుకోండి. అలానే ఒక 4 వెల్లుల్లి రెవ్వలు కూడా వేసి మరి కాసేపు వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి. పల్లీ చట్నీని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. కొందరు ఆనియన్ వేస్తారు, కొందరు చింతపండు వేస్తారు. బట్ అవేవి లేకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. బాగా చల్లారింది కదా, ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి తీసుకుందాము. వాటిని గ్రైండ్ చేసుకుందాము. మెత్తగా ఫైన్గా ఇలా గ్రైండ్ చేసేసుకోండి. చూసారా ఎంత ఫైన్గా గ్రైండ్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని అందులో వేసేసి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. గ్రైండ్ చేసుకున్నప్పుడే సాల్ట్ వేసేసుకున్నా పర్వాలేదు, లేకుంటే ఇప్పుడు వేసుకోండి. నేను మర్చిపోయాను, అందుకని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేశాక చక్కగా కలిపేసుకున్నాక ఇప్పుడు తాలింపు వేసుకుందాం. మరొక చిన్న ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత ఇప్పుడు పచ్చడిలోని కలిపేయటమే. పోపులో కావాలంటే మీరు పచ్చిశనగపప్పు, మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయడం లేదు. అంతే, తాలింపుని ఇప్పుడు మన చట్నీలో కలిపేసుకొని ఒక్కసారి కలిపేసుకోవటం. తర్వాత ఇడ్లీలోకి వేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుంది. మరి మీరు ఎలాగా పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తారో కమెంట్ చేసి చెప్పండి. అలానే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.